వెల్కమ్ టు జాహ్నవీస్ కిచెన్. ఈరోజు మనం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థములు పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్ని మార్కెట్లో దొరుకుతుందండి, తరిగిన యాపిల్ ముక్కలు, దానిమ్మ, అరటిపండు, అట్లని డ్రై ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ ఏమైనా యూస్ చేసుకోవచ్చండి. నేను యాపిల్, దానిమ్మ, అరటి తీసుకున్నాను. సో పైనాపిల్ అట్లా ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాలను పొంగొచ్చే వరకు వేడి చేసుకోవాలండి. వేరొక గిన్నెలో కస్టర్డ్ పౌడర్, కొంచెం పాలు వేసి కస్టర్డ్ పౌడర్ పాలల్లో ఉండలు లేకుండా డిజాల్వ్ అయ్యే వరకు కలుపుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత సరిపడినంత షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ కలుపుకున్న తర్వాత ముందుగా డిజాల్వ్ చేసుకున్న కస్టర్డ్ మిక్సర్ని యాడ్ చేసుకొని కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండల్లా పట్టేస్తుంది. సో బాగా మిక్సర్ మొత్తం కలిసే వరకు ఉడికించాలి. ఇలా అయిన మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 to 15 minutes కూల్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా చల్లారిన మిశ్రమంలో ముందుగా తరిగి ఉంచుకున్న బనానా, అట్లానే యాపిల్, దానిమ్మ గింజలు, యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తినడానికి రెడీ. దీన్ని సర్వ్ చేసే ముందు ఒక 15 minutes ఫ్రీజర్లో ఉంచుకుంటే డీప్ ఫ్రీజర్లో చిల్డ్గా ఉంటుందండి. ఎంతో రుచికరమైన చిల్డ్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే పిల్లలు విడివిడిగా ఫ్రూట్స్ ఇస్తే కొంతమంది తింటారు, తినడానికి ఇష్టపడరు. అలా కాకుండా ఇట్లా తయారు చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాహ్నవీస్ కిచెన్.